హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బావా, నీ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వు చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి అన్ని ఫైల్స్ని 1 by 1 చేసుకోండి. లిరిక్స్, క్యాప్కట్, టర్బో VPN. ఓకే, మీరు చేసుకున్న టర్బో VPNని ముందు ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఆల్టర్నేట్ వేరే VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే ఇది కనెక్ట్ చేసుకోండి. ఓకే, చాలా బాగుంది, నేను చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఆల్టర్నేట్ మీ ఇష్టం అండి. ఓకే, కనెక్ట్ అయింది, యాడ్ ప్లే అవుతుంది. నాకు దీంతో పని లేదు, సో దీన్ని ఇక్కడికి మినిమైజ్ చేస్తాను. చేసి ఇప్పుడు నా ఫోన్లో ఉన్న క్యాప్కట్ని ఓపెన్ చేశాను. ఇది న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది. ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేసుకోండి. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ డిలీట్ సింబల్ అంటే ఎండ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఇందులో మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. ప్లే చేసుకుంటే లిరిక్స్ ఎండ్ అయిన దగ్గర కరెక్ట్ పాయింట్లో పెట్టుకొని లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్, ప్లస్ అండ్ పైన ఫొటోస్. ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి ఫొటోస్ ఒక 5 తీసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. ప్రతి ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి ఇలా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసేయండి. మీ ఫొటోస్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి పెట్టేసేయండి. ఓకే, ప్రతి ఫోటో సైజు కూడా చివర పట్టుకొని 1.5 సెకండ్కి 1.5 సెకండ్కి డ్రాగ్ చేయండి. టైమర్ అనేది ఫోటో మీద చూపిస్తుంది మీకు ఎంత టైమర్ ఆ ఫోటో వాల్యూ ఉందని. ఓకే, 1.5 సెకండ్స్ పెట్టండి. లాస్ట్ ఫోటో మాత్రం మ్యూజిక్ ఉన్నంత వరకు పెట్టండి, సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇప్పుడు ఫోటోని టచ్ చేసి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ప్రో అని లోడ్ అయినాయి కదా ఎఫెక్ట్స్. ఒకవేళ ఇవి లోడ్ అవ్వలేదు అనుకోండి, లోడ్ అవ్వలేదు ఏం లేదు, ఇట్లా బ్యాక్ వచ్చేసి క్యాప్కట్ని క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా టర్బో VPN బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. VPN కనెక్ట్ అయ్యే ఉంది. క్యాప్కట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఫోటో దగ్గరకు వచ్చి యానిమేషన్స్ పైన క్లిక్ చేయండి. ఇవి లోడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రో అనే కనపడుతున్నాయి కదా, ఇవి మీకు ఎలా వస్తాయంటే క్యాప్కట్లోకి లాగిన్ అవ్వాలి. క్యాప్కట్ని ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్ ఎక్కడుందో చూసుకొని అందులో మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. కంపల్సరీగా సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ దగ్గర Gmail ఇవ్వండి. Gmailకి ఒక OTP వస్తుంది, అది ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని మీ పేరు ఇస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రో ఫీచర్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ప్రో అనేది వచ్చేది ఖచ్చితంగా లాగిన్ అయిన వాళ్ళకే వస్తాయి. ఇందులో మీకు సర్కిల్ అని ఉంటుంది, చూపిస్తాను. ఇంకోండి సర్కిల్ అని ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది. పైన ఫోటో జరపండి, మళ్ళీ సర్కిల్ అని ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళిపోండి. ఇట్లా ఒకే ఎఫెక్ట్ని ఇక్కడ పెట్టిన 4 ఫోటోలకి అప్లై చేయాలి. సర్కిల్ అనే ఆప్షన్ ఉంటుంది, సర్కిల్. ఓకే, మళ్ళీ టాప్లో సర్కిల్ అనేది. ఓకే, రైట్ మార్క్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీకు. క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఆ సర్కిల్ ఎఫెక్ట్ పెట్టాను, చాలా బాగా వస్తుంది. ఆ డైలాగ్ కానీ, ఆ బీట్ మార్క్ కానీ ఈ ఎఫెక్ట్ బాగా మ్యాచ్ అయ్యింది. ఫుల్ డెమో చూశారు కదా ఆల్రెడీ, స్టార్టింగ్లో మంచిగా ఉంది. ఇంకా చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు టాప్లో సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అవటం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా సేవ్ అయిన తర్వాత మనం దీన్ని తీసుకొని టర్బో VPN డిస్కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. సేవ్ అయిపోయింది. డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను. అండ్ టర్బో VPN ఓపెన్ చేసి యాడ్ క్లోజ్ చేసి క్యారెట్ సింబల్ డిస్కనెక్ట్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేస్తాను. అండ్ గ్యాలరీ ఓపెన్ చేసి కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఇదేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.